జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయం మహబూబ్నగర్ జిల్లా పూర్వం ఇప్పుడు నార్కర్నూలు జిల్లాకు వచ్చింది. ఈ నార్కర్నూలు జిల్లాలోని లింగాల గ్రామం మండలం ఇప్పుడు పేరు పొందింది. ఈ దేవాలయం శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి దేవాలయం, అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయంలో శ్రీ సీతారాములు లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి సమేత స్వామివారి ఆలయంలో ఉన్నారు. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి దాదాపుగా ఇతర జిల్లాల నుంచి కూడా స్వామివారి కళ్యాణం తిలకించడానికి వస్తున్నారు. పూర్వం నుంచి ఇది ఆచారంగా శ్రీరాముడు అన్నాడు గొప్పగా జాతరగా నిర్వహిస్తున్నారు. అయితే ఇది దాదాపుగా 1000 సంవత్సరాల పైనే ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగినట్టుగా, ఈ దేవాలయం నిర్మించిన వాళ్ళు చోళ వంశీయులకు చెందినటువంటి తాండ్ అనే మహారాజు ఈ దేవాలయం నిర్మించినట్టుగా శాసనంలో తెలియజేస్తున్నది. మరి ఇప్పుడు ఆ శాసనాలు లేకపోవడంలో గ్రంథ రూపంలో వీటి యొక్క దేవాలయ చరిత్ర వివరించబడ్డది. మరి దేవాలయం గత సంవత్సరంలో అడవిలో ఉన్నట్టుగా ఇక్కడ ఈ ఆలయంలో విష సర్పాలు మరి క్రూర మృగాలు ఈ చెట్ల పొదల్లో ఉన్నట్టు దేవాలయంలో నివసించి అటువంటి చరిత్ర పూర్వం ఉండే మరి సెటిల్మెంట్ ఏర్పాటైన తర్వాత ఆ సెటిల్మెంట్ ప్రభుత్వం వారు ఈ దేవాలయాన్ని చక్కగా ఏర్పాటు చేసి తిరిగి దైవభక్తి మరియు విద్యార్థుల్లో కూడా దైవభక్తి కలిగేటట్టుగా అప్పటి ప్రభుత్వం ప్రతి శనివారం నాడు ఈ ఆలయానికి వచ్చి బడిపిల్లలతో సహా పంతులతో సహా వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించేవారు. మరి అప్పటి ప్రభుత్వంలోని ఎస్పీ గారు దేవాలయంపై దృష్టి పెట్టి దీన్ని కాస్త అభివృద్ధి దిశగా తీసుకొచ్చి భక్తి భావాలు కలిగించేటట్టుగా ప్రజల్లో చైతన్యం కలిగించారు. మరి ఆ రోజుల్లో మా వంశీయులైనటువంటి మా బంధువులైనటువంటి వారు ఇక్కడ మొట్టమొదటిసారిగా పోస్ట్ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ దేవాలయానికి ప్రతి దినం కూడా ఉదయం సాయంకాలంలో దీపారాధన జరిపించాలనే ఉద్దేశంతో వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఏర్పాటు చేసినారు. వారి తర్వాత మరి హై స్కూల్ లోపల సంగీత మాస్టర్గా మా బంధువులని తీసుకొచ్చి దేవాలయాన్ని దీపారాధన కొరకై అటు విద్యార్థులకు సంగీతం నేర్పించేటట్టుగా అక్కడ ఇక్కడ తన బాధ్యతలు నిర్వహించినారు. తదుపరి మా అమ్మగారు తండ్రి అయినటువంటి మోహనాచార్య గారు, ఆయన గారు దేవాలయంలో దీపారాధన చేస్తూ గవర్నమెంట్ పోలీస్ శాఖలో ఉద్యోగిగా ఉంటూ తన వంతుగా దేవాలయంలో ప్రతిరోజు కూడా దీపారాధన నిర్వహిస్తూ వస్తున్నారు. వారి తర్వాత మా నాన్నగారు అయినటువంటి దరూరి తిరువెంగళాచార్య గారు, తదుపరి మేము మా వంశీయులం ఈ యొక్క దేవాలయాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు వదలకుండా స్వామివారి యొక్క సన్నిధిలో సేవలు చేస్తూ ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గ్రామంలో ఉన్నటువంటి భక్తులకు చేయూతనిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. దాదాపుగా మా వంశీయుల దేవాలయాన్ని 150 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నాం. మరి ఈ దేవాలయం నల్లమల అడవిలో ఉన్నది కాబట్టి ఇది యొక్క గిరిజనులను తీసుకొచ్చి వారికి చక్కటి విద్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు వినయ విధేయతలు నేర్పిస్తూ భక్తి గీతాలు కూడా నేర్పిస్తూ వారికి దేవాలయం యందు శ్రద్ధ కలిగేటట్టుగా చేసినారు. వారి సంతానమే ఇప్పుడు ఈ ఆలయం లోపల దేవాలయ జాతరలకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల పండుగలకు కానీ ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు స్వామివారి యొక్క సేవా కార్యక్రమం ఉంటుంది. స్వామివారి కళ్యాణానంతరం ముందుగా గరుడ వాహనం, తదుపరి కళ్యాణం, అటు తర్వాత ఈరోజు అంటే 3వ రోజు కళ్యాణం జరిగిన మరుసటి రోజు రాత్రికి స్వామివారి ఆంజనేయ వాహనంపై గ్రామ ప్రజలకు దర్శనమిస్తారు. ఇక్కడ తిరుకళ్యాణోత్సవం తర్వాత అత్యంత వైభవంగా జరిగేది రథోత్సవం. ఈ రథోత్సవం చైత్ర శుద్ధ చతుర్దశి నాడు ప్రారంభమవుతుంది. ఈ దేవాలయము పాంచరాత్ర శాస్త్రం ప్రకారంగా స్వామివారికి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం 5 మంటపాలు ఈ దేవాలయంలో రాజులు నిర్మించారు. గర్భ మంటపము, సభా మంటపము, ఆస్థాన మంటపము, గోపురము, ప్రాకారము, యాగశాల ఇలా అన్ని పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయంలో నిర్మించబడ్డాయి. ఈ యొక్క దేవాలయం గర్భగుడి పైన పిరమిడ్ ఆకారంలో గాలి గోపురం ఉన్నది, శిఖరం, ఆలయ శిఖరం ఉన్నది. ముందుగా స్వామివారికి మంటపం అంటే సింహద్వారంలో పై భాగం లేకుండే, అంటే దాన్ని గాలి గోపురం అంటారు. ఆ గాలి గోపురం లేకపోవడం వల్ల ఇక్కడి భక్తులు తప్పనిసరిగా చేయాలని తలంచి గాలి గోపురాన్ని దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం నిర్మించారు. అది భక్తుల సహకారం చేత నిర్మించబడ్డది. అలా ఈ ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క సహకారంతో నిర్వహించబడుతున్నది. ప్రతి ఒక్క కార్యక్రమం ఉత్సవాలు కూడా భక్తుల యొక్క టెంకాయల వేలం ద్వారా నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయానికి వచ్చే ముందు మనకు రాజగోపురం కనిపిస్తుంది. రాజగోపురం తర్వాత సభామంటపం కనిపిస్తుంది. సభామంటపం తర్వాత ఆస్థాన మంటపం, ఆస్థాన మంటపం తర్వాత అంతరాళం తర్వాత స్వామివారి దర్శనం జరుగుతుంది. ఇలా 5 మంటపాలతో కూడుకున్నటువంటి దేవాలయం అత్యంత అందంగా తీర్చిదిద్దబడ్డది. ఇక్కడ దేవాలయాన్ని భక్తులు రామచంద్రుని దర్శించుకొని సలేశ్వరంలోని ఆ యొక్క నది గుండం లోపల స్నానాలు ఆచరించేటువంటి ఆచారం పూర్వం నుంచి ఉన్నది. ముందుగా రాముని దర్శించుకోవాలి, తదుపరి సలేశ్వర లింగమయ్యను దర్శించుకొని ఇక్కడ విశ్రాంతి తీసుకొని
ఓ 2 రోజుల పాటు ఈ పరిసర ప్రాంతాల నుండి తిరిగి తమ గ్రామాలకు వెళ్ళేవాళ్ళు భక్తులు. ఆనాడు వాహనాల వసతి లేదు, రోడ్ల వసతి లేదు. కాబట్టి వారు కనీసం ఒక 5-6 రోజుల పాటు జనసందోహంతో ఈ దేవాలయం కనిపించేది. కానీ ఈనాడు ఇక్కడ ఆనాటి జనసందోహం కనిపిస్తలేదు. కారణం వాహనాలపై పోవడం, ద్విచక్రాలపై పోవడం వల్ల అలా జనం ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఆ జనం ఆగకుండా కాస్త జనం తగ్గించేటువంటి ప్రభావం పడ్డది. కనుక అలాంటి పూర్వం జరిగినట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేయాలని, భక్తులను ఇక్కడ కాసేపు నిలబెట్టి రామచంద్రుడు దర్శించుకోవాలని, పూర్వ వైభవం కలిగించాలని ఇక్కడి ప్రజలు, భక్తులు, అధికారులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు వచ్చినట్లయితే మేము సంతోషిస్తాము. ఈ రాముడు చాలా మహిమ గలవాడు కాబట్టి ఏళ్ల తరబడి నిర్మించబడ్డ, దాదాపుగా 1500 సంవత్సరాల పూర్వం నిర్మించబడ్డ దేవాలయంలో ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా సహకరిస్తూ అభివృద్ధి చేసే భాగం తన వంతుగా వేసుకుంటూ ఈనాటి వరకు కూడా దీపారాధన ఆగకుండా సేవ చేస్తున్నటువంటి బ్రాహ్మణులకు, అర్చకులకు జీతాలు లేకున్నప్పటికీ కూడా ఈరోజు ఈ ప్రాంతం ఈ రాముని వదలకుండా మా వంశీయులు చేస్తూ ఉన్నారు. మా వంశీయులు చేయబట్టి దాదాపుగా 100 సంవత్సరాలు దాటిపోయింది. మాకు జీతాలు లేవు. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఆ రామచంద్రుడు అనుగ్రహం ఉన్నంత వరకు మా వంశీయులు ఇక్కడ ఆయనకు సేవలు చేస్తూనే ఉంటారు. ప్రజలకు, భక్తులకు భగవంతుని ఆశీస్సులు అందిస్తుంటారు. జై శ్రీమన్నారాయణ.